ఓం శాంతి. ఈరోజు మురళి 28/8/2024. మధురమైన పిల్లలారా, మీరు ఎంతగా బాబాను స్మృతి చేస్తారో అంత ఆత్మలేకి ప్రకాశం వస్తుంది. జ్ఞానవంతమైన ఆత్మ ప్రకాశవంతంగా అయిపోతుంది. జ్ఞానం ఎవరిలో ఉంటే ఆ ఆత్మ ప్రకాశంగా అయిపోతుంది. ఎంత బాబాని స్మృతి చేస్తే అంత ప్రకాశవంతంగా అయిపోతాం. ప్రశ్న: మాయ ఏ పిల్లలను కొద్దిగా కూడా విసిగించలేదు? జవాబు: ఎవరైతే పక్కా యోగులుగా ఉంటారో, ఎవరైతే యోగ బలం ద్వారా తమ సర్వ కర్మేంద్రియాలను శీతలంగా చేసుకున్నారో, ఎవరైతే యోగంలో ఉండేందుకే ప్రయత్నిస్తూ ఉంటారో వారిని మాయ కొద్దిగా కూడా విసిగించలేదు. ఎప్పుడైతే మీరు పక్కా యోగులుగా అయిపోతారో అప్పుడు అర్హులుగా అవుతారు. అర్హులుగా అయ్యేందుకు పవిత్రత ప్రధానమైనది. బాబా ఏమంటున్నారు? పక్కా యోగిగా అయిపోతే యోగ బలం ద్వారా ఇంద్రియాలు శీతలమైపోతాయి. మాయ వారిని విసిగించదు. అర్హులుగా అవుతారు. అర్హులు కావడంలో పవిత్రత ప్రధానమైనది. ఓం శాంతి. మధురాతి మధురమైన పిల్లలకు బాబా కూర్చొని అర్థం చేస్తున్నారు. అజ్ఞానము కారణంగా మీ ఆత్మ డల్లుగా అయిపోయింది. వజ్రంలో ప్రకాశం ఉంటుంది కదా, రాయిలో ఆ ప్రకాశం ఉండదు. కావుననే రాయిలాగా డల్లుగా అయిపోయింది అని అంటారు. మళ్ళీ ఆత్మ మేల్కొంటే పారసమణిలాగా అవుతుంది. ఇప్పుడు అజ్ఞానం కారణంగా ఆత్మ జ్యోతి డిమ్ముగా అయిపోయింది, నల్లగా అయిపోయింది. అందరి ఆత్మ ఒకేలా ఉంటుంది. శరీరాల నిర్మాణం అనేక రకాలుగా ఉంటుంది. ఆత్మ అయితే ఒకేలాగే ఉంటుంది. మనం ఒక ఆత్మ అని, ఆ తండ్రి పిల్లలమని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. ఈ జ్ఞానమంతా ఆత్మలోనే ఉంటుంది. అది మెల్లమెల్లగా సమాప్తమవుతుంది. కొంచెం కొంచెం తొలుగుతూ చివరికి ఏమీ ఉండదు. అప్పుడే దాన్ని అజ్ఞానము అంటారు. మీరు కూడా అజ్ఞానులుగా ఉండేవాళ్ళు. బాబా బిడ్డ కాలేదంటే మనం కూడా అజ్ఞానులుగా ఉండేవాళ్ళం. ఆత్మజ్ఞానం లేని వాళ్ళే అజ్ఞానులు. ఇప్పుడు జ్ఞానసాగర్ని ద్వారా జ్ఞానులుగా అవుతున్నారు. ఆత్మ చాలా సూక్ష్మమైనది. అది కళ్ళకు కనిపించదు. తండ్రి వచ్చి అర్థం చేయిస్తారు. వారి పిల్లలని జ్ఞాన స్వరూపులుగా తయారు చేస్తారు. అప్పుడు మీరు సుజాగృతులుగా అవుతారు. బాబా నిన్నటి రోజున కూడా చెప్తున్నారు కదా, పిల్లలారా మీరు సుజాగ్ర స్థితిలో ఉండి జాగృతులై నన్ను జ్ఞాపకం చేసుకోండి. అందుకే బాబా ఇప్పుడు కూడా చెప్తున్నారు, ఎప్పుడైతే బాబాని జ్ఞాపకం చేసుకుంటామో అప్పుడు సుజాగృతులుగా అయిపోతాము. ఇంటింటిలోనూ ప్రకాశం నిండుతుంది. ఇప్పుడు ప్రతి ఇంటిలోనూ అంధకారం ఉంది, అనగా ఆత్మ డిమ్ముగా అయిపోయింది. ఇప్పుడు నన్ను స్మృతి చేసినట్లయితే ఆ ప్రకాశం వచ్చేస్తుంది. మళ్ళీ మీరు జ్ఞానవంతులుగా అయిపోతారు. తండ్రి ఎవరి గ్లానిని చెయ్యరు. వారు డ్రామా రహస్యాన్ని అర్థం చేయిస్తారు. మీరంతా మూఢమతులుగా అయిపోయారని పిల్లలకు చెప్తున్నారు. బాబా అంటున్నారు, అలా ఎవరంటారు? తండ్రి చెప్తున్నారు, పిల్లలు శ్రీమతం ద్వారా మీ బుద్ధి ఎంత సుందరంగా అయింది. ఇప్పుడు మీరు అనుభవం చేసుకుంటున్నారు కదా, మీకు జ్ఞానం లభించింది. జ్ఞానమును చదువు అని అంటారు. తండ్రి చదువు ద్వారా మీ జ్యోతి వెలిగింది. దీనినే సత్యమైన దీపావళి అంటారు. బాల్యంలో ప్రమిదలో నూనెను వేసి జ్యోతిని వెలిగించేవాళ్ళు. ఆ ఆచారం నడుస్తూ ఉండేది. బాబా అంటారు, దాని ద్వారా దీపావళి ఏమీ రాదు. లైట్లు వేస్తే ప్రకాశం వస్తే
ఎన్ని లైట్లైనా వేసేయచ్చు, దీపావళి వచ్చేట్లుంటే. తో బాబా అంటున్నారు అట్లా రాదు, వారొచ్చి పిల్లలకు జ్ఞానం అనే ప్రకాశాన్ని ఇస్తున్నారు. ఇక్కడైతే ఆత్మ ఏదైతే లోపల ఉందో శరీరంలో అది డిమ్ముగా అయిపోయింది. ఆ జ్యోతిని తండ్రి వచ్చి వెలిగిస్తున్నారు, చదివిస్తున్నారు. స్కూల్లో టీచర్ చదివిస్తారు కదా, అది హద్దు యొక్క జ్ఞానం, ఇది బేహద్ జ్ఞానం. ఎవరైనా సాధు సన్యాసులు ఇలా చదివిస్తారా? ఏదో ఒక శాస్త్రాన్ని తీసుకొని చదివిస్తారు కానీ స్వయం చెప్పలేరు. బాబా అందుకే అంటున్నారు, రచయిత మరియు రచన యొక్క ఆది మధ్యాంతాల జ్ఞానాన్ని ఎప్పుడైనా విన్నారా? ఎప్పుడైనా ఎవరైనా వచ్చి చదివించారా? ఈ జ్ఞానాన్ని ఎక్కడైనా చదివిస్తారేమో చూడండి. కేవలం ఒక్క బాబానే వచ్చి చదివిస్తారు. కావున వారి వద్ద చదువుకోవాలి. మీరు అనాయాసంగానే వచ్చేస్తారు. ఎవరికైతే డ్రామాలో పాత్ర ఉందో వాళ్ళు అనాయాసంగానే బాబా దగ్గరికి వచ్చేస్తారు. నేను వస్తున్నాను అని వారు దండోర ఏమైనా కొట్టిస్తారా? శివబాబా కూడా వస్తారు. అకస్మాత్తుగానే బ్రహ్మ శరీరంలో ప్రవేశం చేస్తారు కానీ ఆయన ఏం దండోర వేసుకొని నేను వస్తున్నానని చెప్పినారు. బాబా అంటున్నారు అనాయాసంగానే వచ్చి ప్రవేశిస్తారు. ఎప్పటి వరకైతే వారికి ఇంద్రియాలు లభించవో అప్పటి వరకు వారు శబ్దం కూడా చెయ్యలేరు. ఆత్మ కూడా ఇంద్రియాలు లేకుండా శబ్దం చెయ్యలేదు. ఎప్పుడైతే శరీరం వస్తుందో అప్పుడే శబ్దం చేస్తుంది. మీరు అర్థం చేయిస్తే ఎవరు ఒప్పుకోరు. కనపడని విషయాల్ని చెప్తాం కదా, సో అర్థం కావాలంటే చాలా టైం పడుతుంది. పిల్లలకి ఎప్పుడైతే ఈ జ్ఞానం ఇవ్వడం జరుగుతుందో అప్పుడు అర్థం చేసుకుంటారు. ఈ జ్ఞానాన్ని ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరూ ఇవ్వలేరు. వినాశం యొక్క సాక్షాత్కారం కూడా ఎవరు కోరుకోరు, దాన్ని తండ్రియే వచ్చి చేయిస్తారు. డ్రామానుసారంగా పాత ప్రపంచం ఇప్పుడు సమాప్తం కావాల్సి ఉంది. కొత్త ప్రపంచ స్థాపన జరుగుతోంది. ఎవరైతే తండ్రి నుండి జ్ఞానాన్ని తీసుకోవాల్సి ఉంటుందో వారే వస్తూ ఉంటారు. ఎంతమందికి జ్ఞానాన్ని ఇస్తారు? లెక్కలేనంత మందికి. ప్రతి ఊరు నుండి ఎంతమంది వస్తూ ఉంటారు? ఈ ఆత్మలు మరియు పరమాత్మ యొక్క మిలనము సంగమ యుగంలో ఒక్కసారి మాత్రమే జరుగుతుంది. కల్పంలో సంగమ యుగంలో మాత్రమే జరుగుతుంది. వారు సంగమ యుగంలోనే వస్తారు. బాబా వచ్చి కొత్త ప్రపంచ స్థాపనం చేస్తున్నారు. ఎవరి జ్యోతినైతే వెలిగిస్తారో వారు మళ్ళీ వెళ్ళి ఇతరుల జ్యోతిని వెలిగిస్తారు. ఇప్పుడు మీరందరూ వాపస్ ఇంటికి వెళ్ళాలి. ఇందులో బుద్ధిని ఉపయోగించాల్సి ఉంటుంది. భక్తి మార్గంలో అంధకారం ఉంది. జ్ఞానాన్ని ఇచ్చేవాళ్ళు ఒక తండ్రి కావాలి కదా. వారు సంగమ యుగంలోనే వస్తారు. పాత ప్రపంచంలో జ్ఞానం ఇవ్వలేరు, జ్ఞానం లభించదు. ఎన్ని చదివినాం ఎన్ని చేసినాం అయినప్పటికీ అజ్ఞానంలోనే ఉన్నాం కదా. ఇప్పుడు ఇంకా 40,000 సంవత్సరాలు ఉంది అని మనుష్యుల బుద్ధిలో ఉంది. పూర్తి ఘోర అంధకారంలో ఉన్నారు. 40,000 సంవత్సరాల తర్వాత భగవంతుడు వస్తారని భావిస్తారు. బాబా అంటున్నారు తప్పకుండా వారు వచ్చి జ్ఞానాన్ని ఇచ్చి సద్గతినిస్తారు. అనగా బాబా రాకముందు అజ్ఞానంలో ఉన్నట్లే కదా. దీన్ని అజ్ఞాన అంధకారము అని అంటారు. అజ్ఞానంలో ఉన్నవారికే జ్ఞానాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. భక్తిని జ్ఞానం అన్నారు. ఆత్మలోనే బాబా అంటారు ఆత్మలో జ్ఞానం లేదు, కానీ బుద్ధి మందబుద్ధిగా ఉన్న కారణంగా భక్తియే జ్ఞానమని భావిస్తారు. ఒకవైపు మళ్ళీ జ్ఞాన సూర్యుడు రావడంతో ప్రకాశం వస్తుంది అంటారు, ఒకవైపు భక్తియే జ్ఞానం అంటారు. ఏమీ అర్థం చేసుకోరు. జ్ఞాన సూర్యుడు ప్రత్యక్షం కావడంతో అజ్ఞాన అంధకారం వినాశం అవుతుందనే గాయనం కూడా చేస్తారు. జ్ఞాన సూర్యుడని ఎవరినంటారు, వారు ఎప్పుడొస్తారు అనేది ఎవ్వరికీ తెలియదు. పండితులు మొదలైన వారు ఎప్పుడైతే కలియుగం పూర్తి అవుతుందో అప్పుడు ప్రకాశం వస్తుందంటారు. ఈ విషయాలన్నింటినీ బాబా వచ్చి అర్థం చేస్తున్నారు.
పిల్లలు నంబర్ వారుగా అర్థం చేసుకుంటారు. టీచరు పిల్లలకు చదివిస్తారు, కానీ పిల్లలు ఒకే విధంగా చదువుకోరు కదా. చదువులో ఒకే విధమైన మార్కులు ఎప్పుడూ రావు. అనంతమైన తండ్రి వచ్చినారని మీకు తెలుసు, అంతే కదా. మనం చదువుకునే చదువులో ఒక ఎగ్జామ్లో వచ్చినట్లు ఇంకొక ఎగ్జామ్లో రావు, ఒకరికి వచ్చినట్లు ఇంకొకరికి రావు. సో వాళ్ళ బుద్ధిలో ఎంత గ్రహణ శక్తి ఉందో దాని ప్రకారంగానే వస్తాయి. అనంతమైన తండ్రి వచ్చారని మీకు తెలుసు. ఇప్పుడు ఈ పాత ప్రపంచ వినాశం కూడా మీ ముందుంది. ఇప్పుడే బాబా వచ్చి జ్ఞానాన్ని తీసుకోవాలి మరియు యోగాన్ని కూడా నేర్చుకోవాలి తండ్రి నుండి. స్మృతి ద్వారానే వికర్మలు వినాశం అవుతాయి. ఈ సంగమ యుగంలోనే వచ్చి ఈ శరీరాన్ని బాబా అద్దెకు తీసుకుంటారు. నేను ఈ ప్రకృతిని ఆధారంగా తీసుకొని వస్తాను అని బాబా చెప్తున్నారు. పాటలో కూడా ఈ పదాలున్నాయి. బాబా ఇంకే శాస్త్రం పేరుని తీసుకోరు, ఒక్క భగవద్గీతను తీసుకుంటారు. ఇది రాజయోగం యొక్క చదువు. గీత అన్న పేరుని పెట్టేసినారు. ఇందులో మొట్టమొదట భగవాను వాచ రాయబడి ఉంది. మరి భగవంతుడని ఎవరినంటారు? భగవంతుడు నిరాకారుడు. వారికి తమ శరీరం ఉండదు. అది నిరాకారి ప్రపంచం, పరంధామం. అక్కడ ఆత్మలు ఉంటాయి. సూక్ష్మవతనాన్ని ప్రపంచం అన్నారు. ఇది స్థూలమైన సాకార ప్రపంచం, అది ఆత్మల ప్రపంచం. ఆట అంతా ఇక్కడే నడుస్తోంది, ఈ స్థూల ప్రపంచంలోనే. నిరాకార లోకంలో ఆత్మలు ఎంతో చిన్నగా ఉంటాయి, మళ్ళీ పాత్రను అభినయించేందుకు వస్తాయి. ఈ ఆలోచనల్ని పిల్లలైన మీ బుద్ధిలోనే కూర్చోబెట్టడం జరుగుతుంది. దీన్నే జ్ఞానం అని అంటారు. వేదశాస్త్రాలను భక్తి అని అంటారే కానీ జ్ఞానం అని అనరు. మీకు సాధు సన్యాసులతో అంత పరిచయం జరగలేదు. బాబాకి ఎంతో సాంగత్యం ఉండేది, బ్రహ్మా బాబాకి. వారు ఎందరో గురువుల వద్దకు వెళ్ళారు. 12 మంది గురువుల వద్ద శిష్యరికాన్ని లేదా బోధని తీసుకున్నారు బాబా. మీరెందుకు సన్యాసించారు అని అడిగితే, ఇల్లు వాకిళ్ళని ఎందుకు వదిలినారు అంటే, వికారాల ద్వారా బుద్ధి భ్రష్టమైంది కావుననే ఇల్లు వాకిళ్ళు వదిలేశామని అనేవారు. అచ్చా, మరి అడవుల్లో ఉంటున్నప్పుడు ఆ ఇల్లు వాకిళ్ళు మీకు గుర్తుకు రావా అని అడిగేవాళ్ళు. అడిగితే అవును అని చెప్పేవారు. గుర్తుకొస్తూ ఉంటాయి. ఒక సన్యాసి మళ్ళీ తన ఇంటికి వెళ్ళిపోవడం కూడా బాబా చూశారు. ఇవి కూడా శాస్త్రాల్లో ఉన్నాయి. ఎప్పుడైతే ఆయుష్ పెరిగిపోతుందో అప్పుడు మనుష్యులు, అంటే ఆయుష్ అంటే జీవితకాలం 70-80 ఏండ్లైంది తో బాబా అంటారు, 60 సంవత్సరాల్లో ఇంతకు ముందు కాలంలో వానప్రస్థంలో వెళ్ళేవాళ్ళు. అందుకే బాబా అంటున్నారు, వయస్సు పెరిగింది అంటే మనుషులు వానప్రస్థ అవస్థలోకి వెళ్ళిపోతూ ఉండరు. చిన్న ఆయుష్లో వానప్రస్థాన్ని తీసుకోరు. కుంభమేళలో చాలా చిన్న చిన్న వాళ్ళు కూడా బాబా అంటారు, అనేక సాధు సన్యాసులు నగ్నంగా ఉండేవారు వస్తారు. అక్కడ వారు మందులు తినిపిస్తారు. వాటి ద్వారా కర్మేంద్రియాలు చల్లబడిపోతాయి. మీరైతే యోగ బలం ద్వారా కర్మేంద్రియాలను వశం చేసుకోవాలి. యోగ బలం ద్వారా వశమవుతూ చివరికి అవి శాంతిస్తాయి. బాబా, మాయ మమ్మల్ని ఎంతగానో విసిగిస్తోంది అని చాలామంది అంటారు. అక్కడైతే ఇటువంటి విషయాలే ఉండవు. ఎప్పుడైతే యోగంలో మీరు పక్కాగా ఉంటారో అప్పుడే కర్మేంద్రియాలు శీతలమవుతాయి, వశమవుతాయి, శాంతంగా అయిపోతాయి. కానీ ఇందులో చాలా కష్టపడాల్సి ఉంటుంది. అక్కడ ఇటువంటి అశుద్ధమైన పనులు ఉండవు. సత్యుగంలో ఇటువంటి స్వర్గధామంలోకి తీసుకెళ్లేందుకే బాబా వచ్చారు. వారు మనల్ని అర్హులుగా తయారు చేస్తున్నారు. మాయ మిమ్మల్ని అనర్హులుగా చేసేసింది. అనగా స్వర్గము లేదా జీవన్ముక్తి ధామంలోకి వెళ్ళేందుకు అనర్హులుగా అయిపోయినారు. అంతే కదా. మాయ ప్రవేశం చేయడంతో స్వర్గంలోకి పవిత్రత అనేది సమాప్తమైనప్పుడు స్వర్గంలోకి ఎలా వెళ్ళగలుగుతాం? కావున తండ్రి కూర్చొని ఇప్పుడు అర్హులుగా తయారు చేస్తున్నారు. అందుకోసం పవిత్రత ముఖ్యమైనది. బాబా, మేం పతితులుగా అయిపోయాం, మమ్మల్ని వచ్చి పావనులుగా తయారు చేయండి.
అనే గాయనం కూడా ఉంది. పావనులు అనగా పవిత్రులు. అమృతాన్ని వదిలి విషాన్ని ఎందుకు తీసుకోవాలి అనే గాయనం కూడా ఉంది. దాన్ని విషం అని కూడా అంటారు. అది ఆది మధ్యాంతాలు దుఃఖాన్ని ఇస్తుంది. ఇది కూడా డ్రామాలో రచింపబడి ఉంది. బాబా ఎన్నిసార్లు వచ్చారు? ప్రతికల్పము వస్తారు కదా. వారొచ్చి పిల్లలైన మనల్ని కలుసుకుంటారు. మనల్ని కనిష్ఠుల నుండి ఉత్తమ పురుషులుగా తయారు చేస్తారు. ఆత్మ పవిత్రంగా ఉంటే ఆయుష్ కూడా దీర్ఘాయుష్ లభిస్తుంది. ఆరోగ్యము, సంపద మరియు ఆనందము అన్నీ లభిస్తాయి ఆత్మ పవిత్రమైతే. 21 తరాల వరకు ఆరోగ్యము, సంపద, ఆనందము ఒక్క క్షణంలో లభిస్తుందని కూడా మీరు బోర్డు పైన రాయొచ్చు. 21 జన్మల కోసం తండ్రి నుండి ఈ వారసత్వాన్ని తీసుకోండి అని రాయండి. కొంతమంది పిల్లలు బోర్డు పెట్టేందుకు కూడా భయపడతారు. బోర్డు అయితే అందరి ఇళ్ల ముందు ఉంటుంది కదా, మేము డాక్టర్లు అని, మీకు ఆరోగ్యము, సంపద, ఆనందం అన్నీ లభిస్తాయి, కావున మీరు మళ్ళీ వాటిని ఇతరులకు ఇవ్వాలి. మీరు ఇవ్వగలిగినప్పుడు మరి బోర్డు పైన ఎందుకు రాయరు? తద్వారా మనుషులు వచ్చి భారతదేశంలో నేటికి 5000 సంవత్సరాల క్రితం ఆరోగ్యము, సంపద, పవిత్రత ఉండేదని అర్థం చేసుకుంటారు. బోర్డు రాస్తే అర్థమవుతుంది అంటారు. మనం కూడా అంతే కదా, ఏదైనా ఏ షాపు పైన అయినా బోర్డు చూసిపోతాం కదా, ఓ ఈ షాప్లో ఇవి దొరుకుతాయి అని. మనం కూడా బోర్డు పెడితేనే మనం ఏమిస్తామనేది ఇతరులకు అర్థమవుతుంది కదా. అదే బాబా అంటున్నారు, మీ వద్దకు ఎంతోమంది వచ్చేస్తారు. ఇదే భారతదేశం బంగారు పిచ్చుకలాగా ఉండేది. లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది. ఇప్పుడు మీరు కూర్చొని అర్థం చేయించండి. మళ్ళీ వారు ఏమయ్యారు? 84 జన్మలని మొదట వీరు తీసుకుంటారు లక్ష్మీనారాయణలు. ఇతడు నంబర్ 1 కదా, బ్రహ్మనే నారాయణగా అవుతారు, మహావిష్ణువుగా. ఇతడే మళ్ళీ బాబా అంటారు లాస్ట్లోకి వచ్చేస్తాడు. ఇప్పుడు మీ 84 జన్మల చక్రం పూర్తి అయిపోయింది. ఇది మళ్ళీ ప్రారంభమవుతుందని బాబా చెప్తున్నారు. అనంతమైన తండ్రియే వచ్చి ఈ పదవిని ప్రాప్తింపచేస్తారు. మీరు నన్ను స్మృతి చేసినట్లయితే పావనులుగా అయిపోతారని మాత్రమే చెప్తున్నారు. 84 జన్మలను తీసుకొని తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోవాలి. కానీ చదువైతే చదవాలి కదా. చదువు లేకుంటే జ్ఞానం ఎట్లా లభిస్తుంది? ప్రకాశం ఎట్లా లభిస్తుంది? మార్గం ఎట్లా తెలుస్తుంది? చదువు లేకపోతే ముక్తి, జీవన్ముక్తి ఎలా లభిస్తుంది? చదువు అయితే కావాలి. మిమ్మల్ని స్వదర్శన చక్రధారులు అని అంటారు. కొత్తవారు ఎవరు దీన్ని అర్థం చేసుకోలేరు. స్వ అని ఆత్మనే అనడం జరుగుతుంది. పవిత్రంగా ఉన్న ఆత్మలమైన మనము ప్రారంభం నుండి 84 జన్మల చక్రాల్లోకి వస్తాము. అది కూడా బాబాయే వచ్చి అర్థం చేయిస్తున్నారు. మీరు మొట్టమొదట శివుని భక్తిని ప్రారంభించారు. ద్వాపర యుగం ప్రారంభంలో మీరు వ్యభిచారీ భక్తులుగా అయిపోయారు. దీన్ని తండ్రి తప్ప ఇంకెవ్వరూ అర్థం చేయించలేరు. మధురాతి మధురమైన పిల్లలు, మీరు మొట్టమొదట ఈ జన్మను తీసుకున్నారు అని తండ్రి అంటారు. ఎవరైనా షావుకారులుగా ఉంటే ఇంతకు ముందు జన్మలో ఇతడు అటువంటి కర్మలను చేశాడు అని అంటారు. బాగా దాన పుణ్యాలను చేస్తే షావుకారిళ్లలో జన్మ తీసుకుంటారు. ఎవరైనా రోగగ్రస్తులుగా ఉంటే ఇది వీరి గత జన్మల కర్మల లెక్కాచారము అని అంటారు. అచ్చా, మరి లక్ష్మీనారాయణలు ఏ కర్మలను చేశారు? వర్తమానాన్ని బట్టి చెప్తాం కదా వీళ్ళు గతంలో ఏ కర్మ చేసినారు అని. మరి లక్ష్మీనారాయణలు అంత ఉన్నతంగా ఎలా కాగలిగినారు? వాళ్ళు గతంలో ఏ కర్మలు చేసినారు? ఎవరు నేర్పించినారు? ఇది తండ్రి కూర్చొని అర్థం చేస్తున్నారు. ఇతడు 84 జన్మలు ఇప్పుడు పూర్తి అయిపోయాయి. మళ్ళీ ఫస్ట్ నంబర్ లేకొస్తారు. భగవంతుడు సంగమ యుగంలోనే వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తారు. తండ్రి మనకు రాజయోగాన్ని నేర్పిస్తున్నారని ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు. అయినా కానీ మీరు మర్చిపోతారు. కర్మ, అకర్మ, వికర్మల గుహ్యగతి గురించి బాబానే వచ్చి అర్థం చేయిస్తారు. రావణ రాజ్యంలో మీ కర్మలు దేహభ్రాంతి కారణంగా, వికారాల కారణంగా వికర్మలైపోయాయి. అక్కడ కర్మలు అకర్మలుగా ఉంటాయి.
అక్కడ అసలు రామరాజ్యమే ఉండదు, వికారాలు ఉండవు. అక్కడ యోగ బలమే ఉంటుంది. ఆ యోగ బలం ద్వారా మనం విశ్వాధిపతులుగా అవుతాం. కావున తప్పకుండా పవిత్ర ప్రపంచం కూడా కావాలి. పాత ప్రపంచం అపవిత్రమైనది, కొత్త ప్రపంచాన్ని పవిత్ర ప్రపంచం అని అంటారు. బాబా అంటున్నారు, అది నిర్వికారి ప్రపంచం, కొత్త ప్రపంచం. ఇది వికారి ప్రపంచం. బాబాయే వచ్చి వేశ్యాలయాన్ని శివాలయంగా మారుస్తున్నారు. సత్యుగం శివాలయం. శివబాబా వచ్చి మిమ్మల్ని సత్యుగం కోసం అర్హులుగా తయారు చేస్తున్నారు. లక్ష్మీనారాయణ మందిరాల్లోకి వెళ్ళి మీరు అడగచ్చు. బిర్లా టాటాలు కడతారు కదా, అక్కడ పోయి అడగచ్చు మీరు, వీరి పదవిని ఎలా పొందారో మీకు తెలుసా, వీరు విశ్వాధిపతులుగా ఎలా అయ్యారు అని అడగచ్చు. ఇది మీకు తెలియదు, కానీ నాకు తెలుసు అని తండ్రి అంటారు. ఆ తండ్రి పిల్లలైన మీరు కూడా వీరు ఆ పదవిని ఎలా పొందారో చెప్పగలరు. వీరే పూర్తి 84 జన్మలను తీసుకున్నారు. మళ్ళీ పురుషోత్తమ సంగమ యుగంలో తండ్రి వచ్చి రాజయోగాన్ని నేర్పించారు మరియు రాజ్యాన్ని ఇచ్చారు. రాజయోగాన్ని నేర్పించి స్వరాజ్యాన్ని ఇచ్చారు. బాబా అంటున్నారు, నంబర్ 1 పతితులుగా ఈయనే ఉండేవారు బ్రహ్మబాబా. మళ్ళీ నంబర్ 1 పావనులుగా అయ్యారు. మొత్తం రాజధాని అంతా తయారవుతోంది. మీ చిత్రాలలో వీరికి రాజయోగాన్ని ఎవరు నేర్పించారో స్పష్టంగా ఉంది. ఉన్నతోన్నతమైన వారు ఒక్క శివపరమాత్మని. దేవతలైతే నేర్పించలేరు, బాబానే వచ్చి నేర్పిస్తారు. వారిని జ్ఞాన స్వరూపం అని కూడా అంటారు. అలాగే వారు తండ్రి, టీచర్ మరియు సద్గురువు కూడా. ఎవరైతే ప్రారంభం నుండి శివుని భక్తిని చేసి ఉంటారో వారే ఈ విషయాలను అర్థం చేసుకోగలుగుతారు. మీరు ఈ మందిరాలను తయారు చేశారు, కానీ వీరి పదవిని ఎలా పొందారు, వీరి రాజ్యం ఎప్పుడుండేది, మళ్ళీ వీరేమైనారు, ఇప్పుడు వీళ్ళు ఎక్కడున్నారు అని మీరు మందిరాలను నిర్మించే వాళ్ళని అడగండి. మీరు 84 జన్మల కథను వినిపించినట్లయితే వారు ఎంతో సంతోషిస్తారు. చిత్రాలు ప్యాకెట్లో ఉండాలి. మీరు ఎవరికైనా అర్థం చేయించవచ్చు. ఎవరైతే మొదటి నుండి శివుని భక్తిని చేసి ఉంటారో వారు వింటూ ఉంటారు, ఎంతో సంతోషిస్తూ ఉంటారు. వీరు మన కులానికి చెందినవారు అని మీరు అర్థం చేసుకోగలుగుతారు. దినప్రతిదినము చాలా సహజమైన ఉపాయాలను బాబా చెప్తూ ఉంటారు. పరంపిత శివపరమాత్మనే సర్వుల సద్గతి దాత అని ఇప్పుడు మీకు అర్థమైంది. 21 జన్మల కోసం సత్యుగ రాజ్యాధికారం లభిస్తుంది. 21 జన్మల వారసత్వం ఈ చదువు ద్వారానే లభిస్తుంది. అంశాలు కూడా ఎన్నో ఉన్నాయి, ఎన్నో జ్ఞానం లెక్కలేనంత ఉంది. వేశ్యాలయము మరియు శివాలయం అని దేన్నంటారు? ఈ అంశం పైన మీరు పరంపిత పరమాత్మ జీవన చరిత్రను తెలిపించవచ్చు. లక్ష్మీనారాయణల 84 జన్మల కథ అనేది కూడా ఒక అంశమే. విశ్వంలో శాంతి ఎప్పుడుండేది, మళ్ళీ అశాంతి ఎలా ఏర్పడింది, ఇప్పుడు మళ్ళీ శాంతి ఎలా స్థాపించబడుతోంది, ఇది కూడా ఒక అంశమే. బాబా టాపిక్స్ గురించి చెప్తున్నారు. ఈ విధంగా అనేక మందికి మీరు అర్థం చేయించవచ్చు. అనేక విషయాలు ఒకటే భారతదేశం యొక్క ఉత్థానము పతనమే, దాన్నే భిన్న భిన్న పేర్లతో మనము అర్థం చేయించవచ్చు. అచ్చా मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते। थैंक यू बाबा, थैंक यू। सारांशम, ఇప్పుడు ఉత్తమ పురుషులుగా అయ్యేందుకు స్మృతి శక్తి ద్వారా ఆత్మను పవిత్రంగా తయారు చేసుకోవాలి. కర్మేంద్రియాలతో ఎటువంటి చెడు కర్మలు చేయకూడదు. జ్ఞానవంతులుగా అయి ఆత్మలను సుజాగృతులను చేసే సేవం చేయాలి.
జ్ఞానవంతులుగా అయ్యి ఆత్మలను సుజాగృతులుగా చేసే సేవం చేయాలి. ఆత్మరూపి జ్యోతిలో జ్ఞానయోగాలనే నూనెని వేయాలి. శ్రీమతము ద్వారా బుద్ధిని స్వచ్ఛంగా తయారు చేసుకోవాలి. వరదానం: పాయింట్ స్వరూపంలో స్థితులై మనస్సు బుద్ధిని నెగిటివ్ ప్రభావం నుండి సురక్షితంగా ఉంచుకునే విశేష ఆత్మలుగా కండి. పాయింట్ స్వరూపంలో స్థితులై మనస్సు బుద్ధిని నెగిటివ్ ప్రభావం నుండి సురక్షితులుగా ఉంచుకునే విశేష ఆత్మలుగా కండి. పాయింట్ స్వరూపంలో ఉంటే మనస్సు బుద్ధికి ఎలాంటి నెగిటివ్ ప్రభావితం చెయ్యదు. అలాంటి వాళ్ళే విశేషాత్మలు. వివరణ: ఏ సీజన్ ఉంటే ఆ సీజన్ నుంచి రక్షించుకునేందుకు దాని అనుసారంగా అటెన్షన్ పెడతారు. వర్షం వచ్చిందంటే గొడుగు, రైన్ కోటు మొదలైన వాటిపైన అటెన్షన్ పెడతారు. చలికాలం వచ్చిందంటే వేడిని కలగచేసే వస్త్రాలను వేసుకుంటారు. అలాగే వర్తమాన సమయంలో మనస్సు బుద్ధిలో నెగిటివ్ భావాలు మరియు భావనలు కలగజేసే విశేష కార్యమును మాయ చేయిస్తూ ఉంటుంది. మాయ పని ఆ విశేష కార్యాన్ని చేసేది. కనుక విశేష సురక్షిత సాధనాలను ఉపయోగించండి. ఇందుకు సహజ సాధనం ఒక పాయింట్ స్వరూపంలో స్థితులు కావడం, ఆశ్చర్యము మరియు ప్రశ్నార్థకానికి బదులుగా బిందువుని పెట్టటం అనగా విశేషాత్మగా కావటం. స్లోగన్: ఎవరైతే ప్రతి సంకల్పము, మాట మరియు కర్మలో ఆజ్ఞాకారిగా ఉంటారో, జీ హజూర్ అంటారో, వారే బాబాకు ఆజ్ఞాకారి పిల్లలు. ప్రతి సంకల్పము, మాట, కర్మలో జీ హజూర్ అంటారో వారే ఆజ్ఞాకారి పిల్లలు. అచ్చా. ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ.